సిల్క్ స్మిత గారు సినిమా యాక్టర్. ఈమె దగ్గర డబ్బు తక్కువైందో చెప్పండి, ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఉదయ్ కిరణ్ గారు, ఆయనకి ఏమైనా డబ్బు తక్కువైందా? ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? ఏం కొరవైంది? మనశ్శాంతి, మనసు స్తోత్రం. ఇక్కడ 5 చూపించాను, ఒక్క వ్యక్తి మాత్రం దేవుని స్తుతించరా. ఎవరు చెప్పండి? ఒక భక్తుడు ఏం ప్రార్థన చేస్తారో తెలుసా అండి? మీకు ఇది ఏహ్యంగా అనిపించవచ్చు. ఈ రోజు ఉదయం నాకు సుఖ విరోచనం అయ్యింది ప్రభువా, నీకు స్తోత్రాలు అంటాడు భక్తుడు. నా దగ్గర ఉన్నది మీ దగ్గర లేకపోవచ్చు, మీ దగ్గర ఉన్నది నా దగ్గర లేకపోవచ్చు, కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మన దగ్గర ఉన్నవి పక్కన పెట్టేసి వాడి దగ్గర ముందు ప్రభువా నా దగ్గర ఇది లేదు, ఏంటి ప్రభువా నా ఈ జీవితం అంటే ఎప్పుడైనా స్తుతి వస్తుందో చెప్పండి. జీవితంలో స్తుతి రాదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకరోజు ఒక ధనవంతుడు మందిరంలో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒక భేదవాడిని చూసి, ప్రభువా ఈ భేదవాడిగా లేనందుకు నాకు ధనాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా అన్నాడు. ఆ భేదవాడు ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రభువా ఇదిగో రోడ్డున ఒక పిచ్చివాడు వెళ్తున్నాడు, ప్రభువా ఆ రోడ్డున ఒక పిచ్చివాడు వెళ్తున్నాడే, అలా పిచ్చివాడి కండిషన్ లో లేనందుకు నీకు స్తోత్రాలయ్యా అన్నాడు. ఆ పిచ్చివాడు ఏం ప్రార్థన చేశాడో తెలుసా? ఒక అంబులెన్స్ లో ఒక వ్యక్తిని చావు బతుకుల మధ్య తీసుకెళ్తారు హాస్పిటల్కి. ఆ పిచ్చివాడు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా నా దగ్గర ఏమున్నా లేకపోయినా ఆరోగ్యం ఇచ్చావయ్యా, వాని వలే నేను ఒక లేనందుకు నీకు స్తోత్రాలయ్యా అన్నాడు. ఈ అంబులెన్స్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఆగింది. అప్పుడే ఒక వ్యక్తి చనిపోయి బయటకు వచ్చాడు, మార్చురీలో ఎక్కిస్తున్నారు. అప్పుడు ఈ హాస్పిటల్ స్ట్రెచ్చర్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఏమన్నాడు? ప్రభువా ఇంకనూ నన్ను చావకుండా సజీవుడిగా ఉంచినందుకు నీకు స్తోత్రాలయ్యా అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ 5 చూపించాను, ఒక్క వ్యక్తి మాత్రం దేవుని స్తుతించరా. ఎవరు చెప్పండి? చనిపోయిన వ్యక్తి. అంటే ఏం చెప్తుంది వాక్యం కూడా? సజీవులే కదయ్యా నిన్ను స్తుతించగలరు. నీకు ఆయుష్నిచ్చాడు దేవుడు, ఇంతకంటే గొప్పదేమీ లేదు నిన్ను దేవుని స్తుతించడానికి. ఒక్క వ్యక్తి తప్ప అందరూ దేవుని స్తుతించగలిగారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు నీకు దేవుడు ఆయుష్నివ్వటమే గొప్ప భాగ్యం. ఇంకేమి ఇవ్వాలి చెప్పండి? నీకేం తక్కువ చేశాడు చెప్పండి? ఏ రోజైనా పస్తున్నారా మీరు? నీకు ఒక సొంత గృహం ఉందనుకోండి, ఈ గృహాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా అనండి. అద్దె కట్టుకుని అద్దెంట్లో ఉన్నావా? ప్రతి నెల అద్దె చెల్లించే స్థితి నాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా అని దేవుడిని స్తుతించండి. ఇది కూడా లేదండి, ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయామా? ఈ చెట్టు కింద నాకు నీడనిచ్చావు ప్రభువా నీకు స్తోత్రాలు అన్న స్థితిలో మనం ఉంటేనే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం. ఒక భక్తుడు ఏం ప్రార్థన చేస్తారో తెలుసా అండి? మీకు ఇది ఏహ్యంగా అనిపించవచ్చు. ఈ రోజు ఉదయం నాకు సుఖ విరోచనం అయ్యింది ప్రభువా నీకు స్తోత్రాలు అంటాడు భక్తుడు. ఇది చాలా మందికి ఏహ్యంగా అనిపించవచ్చు, కానీ ఇక్కడ చాలా మందికి ఆ సమస్య కూడా ఉండుండొచ్చు. ఆ సమస్య గొప్పతనం ఆ వ్యక్తికి తెలుసు కాబట్టి, ఈ రోజు నాకు సుఖ విరోచనం అయ్యింది ప్రభువా నీకు స్తోత్రాలు. నిజమే, 2011లో ఇన్కమింగ్ లేక అవుట్ గోయింగ్ లేక నేను చాలా ఇబ్బంది పడ్డా, నాకు తెలుసు అది. అందుకే ఆ మాట నాకు ఎప్పుడు గుర్తు వస్తుంది. ఈ రోజు మీకు ఎంత ఏహ్యంగా అనిపించినా, చాలా మందికి ఆ సమస్య లేకపోయినా, ఈ రోజు నాకు సుఖ విరోచనం అయ్యింది ప్రభువా నీకు స్తోత్రాలు అనే సేవకుడిలాగా నేను అనగలుగుతాను. అంటే ఇది ఎందుకు చెప్పాను తెలుసా? ఒక మనిషి ఏహ్యంగా ఫీల్ అయ్యే విషయాన్ని కూడా దేవుని స్తుతించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆ సమస్య యొక్క విలువ నీకు తెలుసు, ఆ బాధ నిన్ను ఎంత వేధిస్తుందో నీకు తెలుసు. దేవుని స్తుతించడానికి నా దగ్గర ఏమీ లేవే అనుకున్నప్పుడు అందుకే మీకు చూపించండి. ఎందుకు లేవని? దేవుని స్తుతించడానికి ఇదిగో నేను స్తుతించాలే కానీ పట్టుకున్న వెంట్రుకలు మనం లెక్కించగలమా? ఇన్ని విషయాలు బట్టి స్తుతించవచ్చు. నువ్వు సనుక్కునే విషయాలు బేబీ 1-2 ఉండొచ్చు, వాటిని పెద్ద హైలైట్ చేస్తున్నావు తప్ప స్తుతించే గొప్ప విషయాలు నువ్వు పక్కన పెట్టేస్తున్నావు. ఒక పూట తిండి లేని వాడి దగ్గరికి వెళ్ళండి. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలుసు. రోడ్ల మీద పడుకుంటారే వాళ్ళని ఒక రోజంతా అబ్జర్వ్ చేయి. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసు. దేవుడు మనల్ని గొప్ప స్థితిలోనే పెట్టాడు. ఇంకా మనం అది లేదు ఇది లేదు అని మనం అనుకుంటానే ఉంటాం. హబక్కూకు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ఒక మాట ఉంటుంది చూడండి.
అంజూరపు చెట్టు పూయకునను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, చేతిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తయగు నా దేవుని యందు సంతోషించదను. ఏదున్నా లేకపోయినా సంతోషం ఉండటం నేర్చుకోండి. పోనీ నువ్వు స్తుతిస్తే నా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతుందా అని మీరు ఒక ప్రశ్నించరు. కొన్ని స్తుతించకపోతే మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి చెప్పండి. కొన్ని స్తుతిస్తే నా జీవితంలో ఎప్పు తీరిపోద్దా అని మీరు నన్ను ప్రశ్న వేశారనుకోండి, నేను ఒక ప్రశ్న వేస్తాను. స్తుతించలేదు, నీ అప్పు తీరిపోద్దా? స్తుతించకపోతే అప్పు తీరిపోద్దా అని చెప్పండి, నేను స్తుతించదా? స్తుతించితే తీరుతుందా లేదో నాకు తెలీదు, నీకు మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు ఎన్ని కోట్లు పెట్టినా కొనలేనిది ఏదైనా ఉంది అంటే మనశ్శాంతి. మనం అనుకుంటాం, డబ్బున్న వాళ్ళు నాకు డబ్బు ఉంటే నాకు ఆ మనశ్శాంతి వచ్చేస్తుంది అనుకుంటాం. డబ్బు ఉన్న వాళ్ళు 100% అందరూ కూడా మనశ్శాంతిగా లేరు. సిల్క్ స్మిత గారు సినిమా యాక్టర్, ఈమె దగ్గర డబ్బు తక్కువైందని చెప్పండి, ఎందుకు సూసైడ్ చేసుకుంటే? ఉదయ్ కిరణ్ గారు, ఆయనకి ఏమైనా డబ్బు తక్కువైందా? ఎందుకు సూసైడ్ చేసుకున్నారు? ఏం కొరవైంది దీనిలో? మనశ్శాంతి కొరవైంది. డబ్బు వచ్చేసి మనశ్శాంతి వస్తుందని డబ్బు వచ్చేసి డబ్బు సంపాదించిన మనశ్శాంతి లేకుండా ఎంతమంది లేరు? నాకు ఆ ఉద్యోగం వస్తే నాకు మనశ్శాంతి ఉంటుంది ప్రభు అంటారు. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగం చేయలేక మనశ్శాంతి లేదు అని అన్నవాళ్ళు లేరా? బాబు ఈ ఉద్యోగం నాకు వద్దు, నేను ఉద్యోగం షిఫ్ట్ అయిపోతాను, లేదా ఈ ఉద్యోగం మానేసి ఏదో సొంత వ్యాపారం పెట్టుకుంటాను, ఇది కింద నేను చేయలేకపోతున్నాను. మనశ్శాంతి మన ఇందులో లేదు. కొంతమంది అనుకుంటారు పిల్లలు పుడితే నాకు మనశ్శాంతి అనుకుంటారు. పిల్లలు పుట్టిన తర్వాత నా దుంపది ఇచ్చేస్తున్నారు వీళ్ళు, పిల్లలు పుట్టకపోయినా బాగుండేది అనిపించదు. ఏదో టైంలో ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయంటే ఒక్కొక్కరు ఏం ఆనందపడతారు, అమ్మయ్యా విడుదల, తల్లికి విడుదల. కానీ చూడండి, మన మనశ్శాంతి డబ్బులో లేదు. ఉద్యోగం వచ్చేస్తే ఉద్యోగంలో కనపడదు, ఆరోగ్యం వచ్చేస్తే ఆరోగ్యంలో మనం మనశ్శాంతి అనుకుంటాం. ఈరోజు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలా మందిలో మనశ్శాంతి లేదు. నువ్వు ఏదో ఒకటి వస్తుంది అనుకుంటే మనశ్శాంతి ఉండదండి. కానీ స్తుతిస్తే నీకు మనశ్శాంతి ఉంటుంది. స్తుతిలో నీకు తెలియకుండా నూతన శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు.